రెండవ కథ. ఓ శివభక్తుడుగా మారిన దొంగ మల్ల. నేను పుట్టిన ప్రదేశానికి చాలా దగ్గరలో నివసించిన ఓ యోగి గురించి చెబుతాను. నేనితని గురించి ఇంకా అక్కడ జరిగిన అద్భుతాల గురించి విన్నాను. కాని యవ్వనంలో ఉండడంతో దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అది నన్ను కొద్దిగా కదిలించింది. కాని ఆ సమయంలో నేను దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. మైసూరు నుండి 16 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం నంజంగూడ్గా ప్రసిద్ధి చెందిన ప్రాంత శివార్లలో మల్ల అనే భక్తుడు ఉండేవాడు. ఇతను ఏ సాంప్రదాయానికిగాని లేదా మనకి తెలిసిన ఏ ఆరాధనా విధానానికిగాని ధ్యాన విధానానికిగాని చెందినవాడు కాదు. కాని తన బాల్యం నుండి కూడా కళ్ళు మూశాడంటే అతనికి కనబడేది ఆ శివుని రూపమే. బహుశా అతనికి భక్తుడనే పదం సరిపోదేమో. అతనిలా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్లందరూ శివుని బందీలు. వాళ్లకు వేరే ఎంపికలేదు. బహుశా నేను కూడా ఆయనచే బంధించబడిన వాడినేనేమో. మేమాయన్ని ఆశ్రయించలేదు. ఎవరినీ ఆశ్రయించడానికి ఒప్పుకోలేనంత అహంకారం అయినా సరే ఆయనచే బంధింపబడ్డాము. శివుడు ఓ వేటగాడు. ఆయన కేవలం జంతువులనేగాక మనుషులను కూడా పడతాడు. ఇతను వారిలో ఒకడు. మల్లకి శివుని గురించి ఏమీ తెలీదు. అతనటువంటి పనినిగాని కళనిగాని నేర్చుకోలేదు. ఎవరినైనా ఆపి తమ దగ్గరనుండి తనక్కావాల్సింది తీసుకోవడం తప్పని అతనికెప్పుడూ అనిపించలేదు. కాబట్టి అతను సరిగ్గా అదే చేస్తుండేవాడు. అందరూ అతనిపై బందిపోటు అని ముద్రవేస్తారు. ప్రజలకున్న ఏకైక అరణ్య మార్గంలో అతను నిత్యం బందిపోటు దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు. అతనిలా బెదిరించి లాక్కునే చోటు కల్లనమూలై అని ప్రసిద్ధి చెందింది. కల్లనమూలై అంటే ఆ దొంగ యొక్క ప్రదేశం అని. మొదట్లో అందరూ అతన్ని శపించేవారు. కాని సంవత్సరం చివరికి వచ్చేసరికి అతను ప్రజల నుండి లాక్కున్న ప్రతి పైసాని కూడా మహాశివరాత్రి వేడుకలు చేయడానికి ఖర్చు పెట్టేవాడు. ఓ పెద్ద వేడుక చేసేవాడు. కాబట్టి కొన్ని సంవత్సరాలు గడిచాక అందరూ ఆయన్ని గొప్ప భక్తుడిగా గుర్తించి ఆయనకి స్వచ్ఛందంగా చందాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఎవరైతే స్వచ్ఛందంగా ఇవ్వటానికి ముందుకు రారో వాళ్లని ఇచ్చేలా బలవంతం చేయడంలో తప్పేమీ లేదనుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అన్నదమ్ములైన ఇద్దరు యోగులు ఆ దారిన వస్తారు. బందిపోటు దొంగకాని గొప్ప భక్తుడైన ఇతన్ని చూస్తారు. వాళ్లతనికి నీ భక్తి అమోఘం, కాని నీ విధానాలు అందరికీ హాని చేస్తున్నాయి అని చెబుతారు. అందుకతను నేనిదంతా శివుని కోసమే కదా చేస్తున్నాను, అందులో తప్పేముంది అంటాడు. వాళ్లతన్ని ఒప్పించి పక్కకు తీసుకెళ్లి ఆయన్ని వేరో పద్ధతుల్లో పెడతారు. అలాగే ఆ ప్రదేశం కల్లనమూలై నుండి మల్లనమూలై అయ్యింది. ఈ రోజుకి ఆ చోటని మల్లనమూలై అంటారు. అలాగే అతను జరిపించిన మహాశివరాత్రి వేడుకలు అక్కడొక పెద్ద సాంప్రదాయంగా మారాయి. అతను తన బందిపోటు దొంగతనాలను విడిచిపెట్టి కళ్ళు మూసుకుని కూర్చోవడం మొదలుపెట్టిన సంవత్సరంన్నర కాలంలో మహా సమాధి పొందుతాడు. ఈ విధంగా అతనికి ముక్తి కలిగించాక అదే రోజున ఆ ఇద్దరు యోగులు కూడా కూర్చుని తమ శరీరాలను వదిలేస్తారు. ఈ రోజుకి కూడా కబిని నదీ తీరాన వారికోసం కట్టిన మల్లనమూలై అనే గుడి ఉంటుంది.